హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ నా తరపున, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున స్పెషల్‌గా నా సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. చూసారా మేము భోగి ఎలా వేస్తున్నామో చూస్తున్నారా? అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? నా కొడుకనమాట. సో, నా కొడుకు వాళ్ళ అమ్మమ్మతో కలిసి భోగి వేస్తున్నాడు. పక్కనే వాళ్ళ అమ్మమ్మ కూడా ఉంది. అలాగే లోపలికి వెళ్తున్నాడు. వెళ్ళి వాళ్ళ తాతయ్యని తీసుకురావడానికి లోపలికి వెళ్ళాడనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వేస్తారనుకుంటున్నారు భోగి? వెయిట్ అండ్ సీ. ఎవరిస్తారా అని చూడాలి, మీరు వెయిట్ చేయాలి. ఎవరిస్తారు, ఎవరిస్తారు, ఎవరిస్తారు అని వెయిట్ చేయాలి. వచ్చేసాను. ఎవరు అనుకుంటున్నారా? నెక్స్ట్ అనుష భోగి వేస్తుందనమాట. సో, కొంచెం ఆనందం, కొంచెం కష్టంతో భోగి వేస్తూ ఉన్నాను. చూడండి, భోగి వేస్తున్నానా, నా కొడుకు వీడియో తీస్తూ ఉన్నాడు. వద్దు అంటే కూడా వీడియో తీశాడు. సో, చూడండి ఎలా వేస్తున్నాను. నేను భోగి వేయడం మొత్తం నా కొడుకు వీడియో తీశాడనమాట. సో, వద్దురా అంటున్న వీడియో తీశాడు. సో, మా భోగి ఇలా జరుపుకుంటున్నాం. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరందరూ ఎలా జరుపుకున్నారు భోగి? హ్యాపీగా జరుపుకున్నారా? నేనైతే హ్యాపీగానే జరుపుకున్నాను. కాకపోతే మీరంతా ఎలా జరుపుకున్నారు? పొద్దు పొద్దున్నే లేచి ఈ చలికి భోగి వేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి వేయడం చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. నా కొడుకు నిద్రపోతుంటే వచ్చి లేపి మా భోగి వేద్దామని చెప్పి లేపాడనమాట. నెక్స్ట్ ఎవరు వచ్చారో చూడండి, చూడండి, చూడండి. వాళ్ళ తాతయ్య గారు. సో, వాళ్ళ తాతగారితో ఎలా ఉంటారంటే నా కొడుకు చూడండి ఒక్కసారి వాళ్ళిద్దరి అనుబంధం ఈ భోగి వేయడం చూస్తేనే అర్థమవుతుంది. సో, మేమెవ్వరం లేకపోయినా సరే వాళ్ళ తాతయ్య ఉంటే చాలు నా కొడుక్కి. చూడండి, వాళ్ళిద్దరు చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఇది భోగా లేకపోతే దీవాళి చేస్తున్నామా అనిపించేలా భోగి ఉంటుంది. సో, చూడండి మా నాన్నగారు ఏం చేస్తున్నారు. భోగి కింద వేయాల్సి ఉంటే చేతిలో పట్టుకొని అటు ఇటు ఆకులు తిప్పుతున్నాడు అనమాట. నెక్స్ట్ నా కొడుకు కూడా అదే చేస్తాడు. చూడండి, చూస్తూ ఉండండి. వచ్చాడు చూడండి నా కొడుకు. వచ్చి ఏం చేస్తాడో చూస్తూ ఉండండి. వాళ్ళ తాతయ్యని మళ్ళీ అలానే చేయమని అడుగుతున్నారనమాట. చూడండి, మళ్ళీ అలానే చేస్తారనమాట. సో, నా కొడుకు భోగి కాస్త దీవాళీ చేశాడనమాట. మేము భోగిని దీవాళీలాగా సెలబ్రేట్ చేస్తున్నారు. చూడండి ఎలా చేస్తున్నారో చూడండి వాళ్ళిద్దరూ. నేను అక్కడ కూర్చొని కాలుతాయిరా కాలుతాయిరా అని అరుస్తున్నా కానీ పట్టించుకోకుండా వాళ్ళిద్దరు చేసే ఆటలు చూడండి ఎలా ఉన్నాయో. భోగి అలా చెయ్యకూడదు, కిందే వేయాలిరా అని చెప్తున్నా వినకుండా వాళ్ళిద్దరూ అసలు ఏం చేస్తున్నారంటే మా నాన్నగారు నా కొడుకు చూడండి ఎలా ఆడుతున్నారో. నేను ఒక పక్క ఇక్కడ కూర్చొని అరుస్తూ ఉన్నా, కాలుతుంది కాలుతుంది అన్నా. అయినా కానీ పట్టించుకోకుండా వాళ్ళిద్దరు చేసిన ఎంజాయ్మెంట్ చూసారంటే మీకు కూడా నవ్వు వస్తుంది. అవునా? నవ్వుకుంటున్నారా? ఇది నిజంగా భోగా లేకపోతే దీవాళీ సెలబ్రేట్ చేస్తున్నారా అని డౌట్ వచ్చింది కదా. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. దీవాళీనా లేకపోతే భోగినా? ఓకే ఆల్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.